టీ కన్సల్ చొరవతో తెలంగాణలోకి భారీగా పెట్టుబడులు వస్తున్నాయంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అమెరికా పర్యటన సందర్భంగా రేవంత్తో టీ కన్సల్ చైర్మన్ సందీప్ కుమార్ మక్తల్ సమావేశమై ఏఐ ఆధారంగా పనిచేసే 30 అంతర్జాతీయ కంపెనీల యొక్క పెట్టుబడుల ఆసక్తి లేఖలను అందించారు. మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో జరిగిన సమావేశంలో తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో అంటే 2 tier సిటీస్లో పెట్టుబడులు పెట్టనున్న ఏఐ ఆధారిత కంపెనీలు వరంగల్, మహబూబ్ నగర్, నల్గొండ, ఆదిలాబాద్, కరీంనగర్ మరియు ఇతర ప్రాంతాల్లో తమ సేవలు అందించనున్నట్టు తెలిపాయి. ఈ సందర్భంగా ఏఐ విభాగంలో పెట్టుబడులతో తెలంగాణ ద్వితీయ శ్రేణి నగరాల్లో మరింత అభివృద్ధి చెందుతాయంటున్నారు సీఎం రేవంత్. అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని ఏఐ ఆధారిత రాష్ట్రంగా మార్చడంలో సందీప్ మక్తల కృషి అభినందనీయమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. టీ కన్సల్ చొరవతో తెలంగాణలోకి భారీగా పెట్టుబడులు వస్తున్నాయంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అమెరికా పర్యటన సందర్భంగా రేవంత్తో టీ కన్సల్ చైర్మన్ సందీప్ కుమార్ మక్తల్ సమావేశమై ఏఐ ఆధారంగా పనిచేసే 30 అంతర్జాతీయ కంపెనీల యొక్క పెట్టుబడుల ఆసక్తి లేఖలను అందించారు. మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో జరిగిన సమావేశంలో తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో అంటే 2 tier సిటీస్లో పెట్టుబడులు పెట్టనున్న ఏఐ ఆధారిత కంపెనీలు వరంగల్, మహబూబ్ నగర్, నల్గొండ, ఆదిలాబాద్, కరీంనగర్ మరియు ఇతర ప్రాంతాల్లో తమ సేవలు అందించనున్నట్టు తెలిపాయి. ఈ సందర్భంగా ఏఐ విభాగంలో పెట్టుబడులతో తెలంగాణ ద్వితీయ శ్రేణి నగరాల్లో మరింత అభివృద్ధి చెందుతాయంటున్నారు సీఎం రేవంత్. అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని ఏఐ ఆధారిత రాష్ట్రంగా మార్చడంలో సందీప్ మక్తల కృషి అభినందనీయమన్నారు మంత్రి శ్రీధర్ బాబు.